తగున్న చాటలు కొత్త వాటిలాగా మెరిసిపోయేలా కావాలన్నా తయారీ విధానం చూద్దాం. ఇట్లా ఇది ఒక రోజు తర్వాత ఇప్పుడు ఈ పేపర్లు తీసేసుకుందాం. ఇప్పుడు మెంతులు ఈ మిక్సీ జార్లోకి తీసుకున్నాం. ఈ పేపర్ కూడా ఇట్లా చిన్న చిన్నగా ఇట్లా చేసుకోవాలి. కొంచెం నలిపినట్టుగా అంటే ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనకు ఎన్ని చాటలు ఉన్నాయో దాన్ని బట్టి తీసుకోవాలి. కాగితాలైనా మెంతులైనా. నేనైతే ఒక 3 స్పూన్లు మెంతులు తీసుకున్నా, ఒక న్యూస్ పేపర్ మొత్తం తీసుకున్నా. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొస్తాం. ఒకసారి మిక్సీ పడితే ఇట్లా అయింది కదా. ఇప్పుడు ఇట్లా కొన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా న్యూస్ పేపర్లు అయినా ఈ మెంతులు నానబెట్టిన నీళ్ళే వేసుకోవాలి. కొన్ని కొన్ని చూస్తూ వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా పసుపు వేసుకున్నాం కలర్ కోసం. 2 టేబుల్ స్పూన్లంతా పసుపు 2 చాటలకు ఇట్లా కలుపుకుందాం. పసుపు వేసుకొని కలుపుకుంటే ఇట్లా పచ్చగా ఇంకా సరిపోలేదు పసుపు. ఇంకొక టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటాం. వేసుకొని మిక్సీలో ఒకసారి మిక్సీ కూడా తిప్పుకోవచ్చు. నేను మిక్సీ తిప్పలేక ఇన్నే కలిపేస్తున్నా. రెండు చాటలు ఇట్లున్నాయి కదా. ఇప్పుడు ఇది పెట్టి పూసేద్దాం. కొత్త చాటల లెక్క అవుతాయి. మొత్తం పూసినాక చూద్దాం. ఇట్లా వెనక బందుకు కూడా పెట్టుకోవాలి. ఇట్లా 2 చాటలు పూసేసిన. ఇవి నీడలో ఆరబెట్టుకుందాం. బయట ఇట్లా ఆరబెట్టుకుందాం. ఆరినాక చూద్దాం ఎండినాక ఎట్లా వస్తాయో. చాటలు ఇట్లా ఇప్పుడు మనం పూసేసుకున్నాం కదా. ఎండల కాకుండా నీడకు చాటలు పూసేసుకొని ఎండలో కాదుకుంటా నీడకు ఆరబెట్టుకుంటే ఇట్లా మంచిగా కడక అవుతాయి. ఇగో ఇట్లా మంచిగా కడక కొత్తవి తీసుకున్నట్టుగా ఉంటాయి. ఇట్లా మేము సంక్రాంతి పండుగకు ఇట్లా పూసేసుకుంటాము. పండుగలకు అన్నిటికీ ఇప్పుడు నేను ఇట్లా పూసేసుకున్నా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.